కర్నూలు జిల్లాలో టమాటో రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. కిలో 50 పైసలు పలకడంతో రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒక్క పత్తికొండ నియోజకవర్గంలోనే 60,000 ఎకరాల రైతులు రోడ్డున పడ్డారు. ప్రతిరోజు 20 లారీల టమాటా సరుకుని ఎగుమతి చేస్తారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరి పల్లెగడ్డ నుంచి పత్తికొండకి 20 కిలోమీటర్లు అవుతుంది. గంపకి 20 రూపాయలు తీసుకుంటున్నారు. మాకు ఎక్కడ 20 రూపాయలు పోతున్నాయి. మాకు ఆటో బాడీలు రావడం లేదు. ఇట్లా పంటలు ఎకరాకి 30,000 పెట్టుబడి మాకు అసలుకి కూలీలు రావడం లేదు, ఆటో బాడీ రావడం లేదు. చాలా లాస్ అవుతున్నది. మాకు ఎకరాకి ఒక 20-30,000 లాస్ వస్తున్నది. అది రూపాయలు కిలో పోతే ఇట్లా రైతులు దాని మీద ఆధారపడిన ఎట్లా బతకాలా మధ్యకారు రైతులు దాని మీద ఆధారపడిన చాలా నష్టమైపోతున్నారు. ఎట్లా బతకాలని అర్థం కాదు. 20-30,000 వరకు ఎకరాకి అప్పు పోసినాము. ఏ రకాల రైతులు అప్పు పోసిన కావాల్సిందేనంటే పెట్టుబడులు వచ్చేసి 25,000 అయినాయి. ఇప్పుడు గత 20 రోజుల నుంచి మార్కెట్ సరుకు టమాటో తీసిపోతే తక్కువ రేటు పోతున్నాయి. అందుకని 2 కోతులు కోసి ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ గిట్టుబాటు కారణానికి కూలీలు గిట్టుబాటు కారణానికి